దేవుని వాక్యలో చూసినప్పుడు అండి, దేవునికి ఇష్టమైన బలి విరిగి నలిగిన హృదయం. బలి అర్పణలను నేను కోరట్లేదు, కానీ ఏం కోరుతున్నాడంట? విరిగిన నలిగిన హృదయము. అంటే ఏంటి? అందరి ద్వారా తునీకరించబడి, అందరి ద్వారా అవమానపరచబడి, అందరి ద్వారా హేళపరచబడిన బ్రతుక నో. దేవుని ముందు తగ్గించుకుని స్వార్థము విరగాలి. నా చావాలి, నన్ను నేను సిలువ వేసుకోవాలి. ఇట్ హ్యాస్ టు బి దైవ చిత్తము, దేవా నీ చిత్తము. ఎందుకంటే ఇక్కడ ఐ బిసీచ్ యూ బ్రదర్, మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను అయ్యా అంటున్నాడు. దేవుని కొరకు సజీవ యాగంగా బ్రతకండి అంటున్నాడు. కానీ 2వ వచనంలో కంటిన్యూ చేస్తాడు, డు నాట్ కన్ఫర్మ్ టు ద ప్యాటర్న్స్ ఆఫ్ దిస్ వరల్డ్. లోక ఆచారంలో, లోక పద్ధతులు అన్నదప్పుడు లోకపు ఐడియాలజీస్, లోకానుసారమైన బ్రతుకు, పాపులుగా బ్రతికే బ్రతుకు, ఎలాంటి బ్రతుకు వద్దు. దేవునికి అంగీకారమైన బలిగా. బైబిల్ మొత్తంలో చూసినప్పుడు బలి ప్రాముఖ్యత ఎంతో ఉంటుందండి. బైబిల్ మొత్తంలో బలి 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 బలి, ఆది కాండం నుండి బలి చూస్తాం. బలి లేనిది ఆరాధన లేదన్న మాట చూస్తూ ఉంటాం. బలి దేవుడు కోరుతున్నాడు, కానీ సరైన బలి ఏ బలి పడితే ఆ బలి కాదు. కేవలం క్రియల రూపంగా నేను బలి ఇస్తున్నాను, ఎడల్ని, గొడ్లని, లేకపోతే ధనాన్ని, బంగారాన్ని, ఇల్లుల్ని, వాక్యాలని ఇస్తున్నాను కాదు. జీవితము సరి ఉండాలి, జీవిత విధానము సరి ఉండాలి. జీవితము సరిగా ఉంటే, జీవిత విధానము సరిగా ఉంటే దేవుడు అప్పుడు ఏదైనా అంగీకరిస్తాడు. ఈరోజు మనం గ్రహించుకోవాలండి, దేవుడు కోరుతున్నాడు ఈ బలి గురించిన గ్రహింపు మనం కలిగి ఉండాలి. అదే రీతిగా ఎప్పుడైతే మనం సజీవ యాగంగా, ఇంకో మాటలో చెప్పాలంటే బలి మన జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో దేవుడు జోక్యం చేసుకుంటాడు. బైబిల్లో మంచి ఉదాహరణ చూస్తాము. సమూయేలు ఆ ప్రత్యక్ష గుడారానికి కావాల్సిన అతి పరిశుద్ధ స్థలంలో పెట్టవలసిన మందసపు పెట్టి ఫిలిస్తీన్ల చేతుల నుండి మరలా రిటర్న్ వచ్చినప్పుడు అప్పటికే మొత్తం నాశనం అయిపోయారు శత్రు ద్వారంగా. అపవాది సంబంధులుగా బ్రతికిన ప్రతి ఒక్కరు దైవ సన్నిధిలో పరిచర్య చేస్తూ హోప్ని, ఫినెహస్ ఏమయ్యారు? చచ్చారు. శత్రువు చేతిలో పడి చచ్చారు. అక్కడ చచ్చిన తర్వాత శత్రు మందసభ పెట్టి తీసుకెళ్ళాడు. కానీ దేవుడు తానే తనను తాను రక్షించుకోగలిగిన దేవుడు. మానవ సహాయము, మానవ శక్తి కోరే దేవుడు కాదు. ఆయన తన్ను తాను కనపరుచుకుంటూ మరలా మందసం తిరిగి వచ్చిందంట. మనం చూస్తాం. దాని తర్వాత సమూయేలు తీసుకొచ్చి ఆ మందసభ పెట్టిన మరలా ఆలయం పెట్టి ప్రతిష్టపరిచి అగైన్ రీడెడికేషన్ చేసేటప్పుడు ఫిలిస్తీన్లు అనుకున్నారంట, దొరికారా, వీరి పక్షాన పోరాడేవారు లేరు, దే ఆర్ ద వీకెస్ట్ రైట్ నౌ, వీళ్ళని దాడి చేద్దాం. మనం చూస్తున్నామా అక్కడ సమూయేలు బలి ఇచ్చేటప్పుడు ఆయన బలి ఇస్తూ ఉన్నాడంట. శత్రువులు కత్తులు పట్టుకుని పోరాడటానికి వస్తూ ఉన్నారంట. మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో శత్రువులు చుట్టుముట్టి మిమ్మల్ని నాశనం చేస్తానికి వచ్చేటప్పుడు వాట్ వుడ్ యూ డూ? గివ్ యువర్ సాక్రిఫైస్ ఆర్ గో ఫైట్ ద డెవిల్స్? ఎందుకంటే మనం నిజంగా గ్రహించుకోవాలి, బలిలో ఉన్న, సాక్రిఫైస్లో ఉన్న ఆ బలం ఏంటో మీరు తెలుసుకున్న దినాన మీరు బ్రతికే విధానం వేరుగా ఉంటుంది. అనేక సార్లు యెహోషాపాతేమి, చాలా మంది బైబిల్లో దే నెవర్ వెంట్ టు ఫైట్ ద ఎనిమీ, దే వర్ గివింగ్ ద సాక్రిఫైస్. యెహోషాపాత్ విషయంలో చూసినప్పుడు సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్. హియర్ యు సీ ద సాక్రిఫైస్. అక్కడ ఇస్తూ అంటే శత్రువు దగ్గరకు వస్తే దేవుడే వారి పక్షాన శత్రువుని తరిమి కొట్టాడంట, శత్రువుని పారదోలేడంట. శత్రువు ఒకరిని ఒకరు కలవరపరచబడి ఉరుములతో, మెరుపులతో దేవుడు వారిని భయపెట్టి వారు కొట్లాడుకుంటూ వెళ్ళారంట. వాళ్ళని తరిమి 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 కొట్టిన తర్వాత సమూయేలు అక్కడ ఒక బండ నిలబెట్టి ప్రకటిస్తున్నాడు, ఎబెనేజర్, ఇంతవరకు తోడున్న దేవుడు, ఇంతవరకు నడిపించిన దేవుడు, ఇంతవరకు నా పక్షాన ఉన్న దేవుడు. దేవుడు నీ పక్షాన ఉన్నాడంటే బలి ఉండాలి. అదే దేవుడు నాకు తెలియజేస్తుంది, సజీవ యాగంగా మనం బ్రతకాలి. యు ఆర్ ద సాక్రిఫైస్. దేవుడు నీ పక్షాన ఏదైనా చేయాలి. ఈరోజు చాలా మంది దేవుడు నా పక్షాన చేస్తాడు, దేవుడు నీ ఎప్పుడు చేస్తాడు? ఎవడు పడతా వాడికి దేవుడు తన పక్షాన్ని నిలబడతాడా? నో నో నో. నీ జీవితం ఆయన కొరకు సాక్రిఫైస్కి పెట్టి పరిశుద్ధంగా, చూసి అదే చదివాము ఇక్కడ, హోలీ, ప్లీజింగ్ అంటూ గాడ్, సజీవ యాగముగా. హోలీ హోలీ హోలీనెస్ ఇస్ ద కీ. ఈరోజు పరిశుద్ధత అక్కర్లేదన్న బ్రతుకులు చూస్తున్నాం మనం.
పరిశుద్ధత ఈజ్ ద కీ. బైబిల్ మొత్తంలో చూస్తే దేవుడు మనుషుల దగ్గర నుంచి కోరేది పరిశుద్ధత. కానీ ఎలాగ పరిశుద్ధత? క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారుగా. క్రీస్తు రక్తం ద్వారా ఎలా కడగబడతాం? మన స్థితిని మనం గ్రహించుకుని, మన పాపములు మనం ఒప్పుకుని, మన నోటితో ఒప్పుకోవాలంట, మన నోటితో సమర్పించుకోవాలంట, మన నోటితో అంగీకరించాలంట. యు హ్యావ్ టు కమ్ అండర్ ద కింగ్షిప్, ద లీడర్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు పరిశుద్ధత కోరని విశ్వాసులు ఎందరో ఉన్నారు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుని దీవెనలు పొందుకోవాలని ఆశ ఉందేమో, కానీ మీలో మీ ప్రేమ గౌరవ పరీక్షలో నిలబడుతున్నారా? దేవుని దీవెనలు పొందుకోవాలని ఆశపడే మీరు దేవునికి అంగీకారమైన బలి ఇచ్చి దేవుడు మీ పక్షాన పోరాడినట్లుగా వేచి ఉన్నారా? దేవుని దీవెనలు బైబిల్ చూసినప్పుడు ఎప్పుడైతే దేర్ ఇస్ అ సాక్రిఫైస్, ఎవ్రీ టైమ్ గాడ్ రెస్పాండెడ్. దేవుడు స్పందిస్తాం చూస్తాం, ప్రతిస్పందన ఇస్తాం చూస్తాం. మనం చూస్తాం బైబిల్లో సొలొమోను అక్కడ బలి ఇచ్చాడంట. ఎప్పటి నుండి ఎప్పటి వరకు? నాన్ స్టాప్ థౌజండ్స్ ఆఫ్ సాక్రిఫైస్ తానే ఇచ్చాడంట, ఎవరో ఇస్తాం కాదు. రాజు తానే 1000 గొడ్లను చంపగలుగుతాడా? 1000 గొడ్లు ఎంతసేపు తెస్తే చంపుతానికి? ఈరోజు నువ్వు చెయ్యి. ఐఎమ్ సో బిజీ, I have so many things to do. You see, he's a king, yet he sacrificed from morning till evening. Sacrifice. God responded. ఆయన మహిమ దిగి వచ్చింది, ఆయన దిగి వచ్చాడు. ఆ రాత్రి దేవుడు సొలొమోనుతో మాట్లాడుతున్నాడు, నీకేం కావాలి? దాని ముందు దేవుడు అడగలే నీకేం కావాలో. దేవుడు అడిగిన తర్వాత సొలొమోను చేస్తాం కాదు. సొలొమోను ఎప్పుడైతే బలిచ్చాడో దేవుడు రెస్పాన్స్ ఇస్తున్నాడు. టెల్ మీ వాట్ యు వాంట్. నీకేం కావాలి? ఏం చేయమంటున్నావు? ఏం చేయకూరాలని ఆశపడుతున్నావు? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుడు మిమ్మల్ని అడగాలని ఆశపడుతున్నారేమో, మీ బలి ఏది? వేర్ ఇస్ యువర్ సాక్రిఫైస్, ద బెస్ట్ యూ కెన్ డూ ఫర్ గాడ్? వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ గాడ్ ద బెస్ట్? వితౌట్ సెల్ఫ్ ఎక్స్పెక్టేషన్, వితౌట్ సెల్ఫ్ ఎక్స్పెక్టేషన్. స్వార్థానికి ఏది ఆశపడకుండా దేవుని దానికి కోరింది ఏంటి? దేవుని వాక్యం చూసినప్పుడు దేవుడు తానే తన సొంత బలి మన కొరకు కనబరచాడు. గాడ్ లవ్స్ us అనేది హీ హాస్ ప్రూవ్డ్ ఇట్ టు us. రోమన్స్ 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. బట్ గాడ్ డెమాన్స్ట్రేటెడ్ హిస్ ఓన్ లవ్ ఫర్ us while we were still sinners. Christ died for. డెమాన్స్ట్రేటెడ్. ఆయన తన కార్యాన్ని చేసి కనబరిచాడంట. ఈరోజు మీ జీవితంలో కెన్ యూ డెమాన్స్ట్రేట్ దట్ యు లవ్ గాడ్? ఇన్ విచ్ వే కెన్ యూ డెమాన్స్ట్రేట్? ఏ రీతిగా నువ్వు చూపించగలుగుతావు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అని? ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రశ్నకి అందరు జవాబు చేతులు ఎత్తారేమో. దేవుని ప్రేమిస్తున్నావు అంటే అందరు చేతులు ఎత్తారు. షో, ఇదిగో దీనిని బట్టి దేవుని ప్రేమిస్తున్నావు. ఏంటి ఎవిడెన్స్? దీనిని బట్టి దేవుని ప్రేమిస్తున్నావు. వాట్ ఈస్ ఎవిడెన్స్? డెమాన్స్ట్రేట్. బైబిల్లో చూసినప్పుడు అండి, Proverbs 21:3, నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. అంటే దేవుడు కోరేది ఏదో ఎడ్డు చచ్చిపోతాం కాదు, గొడ్లు చచ్చిపోతాం కాదు, అక్కడ ఏదో రక్తం చిందించబడతాం కాదు, అక్కడ ఏదో నరకబడి మొక్కలుగా చేయబడి కాల్చబడతాం కాదు. హీ సేయింగ్ లివ్ రైట్. సరిగా బ్రతుకు, పరిశుద్ధంగా బ్రతుకు, నీతి న్యాయాన్ని జరిగించు. లివ్ రైచియస్లీ, నీతిగా బ్రతుకు. గుర్తుందా మీకా 6:8? మర్చిపోయారు అంతలోకే? యాక్ట్ జస్ట్లీ, లివ్ రైచియస్. రెండోది చూసినప్పుడు లవ్ మర్సీ. మూడోది చూసినప్పుడు వాక్ హంబ్లీ. ఇదే కదా దేవుడు కోరుతున్నాడు. బలార్పణలు కాదు కదా, 1000 ఎడ్లు గొడ్లు బల్లులు ఈ కాదు కదా కోరేది. దేవుడు కోరేది నీతిని ప్రేమించు, నీతిగా బ్రతుకు, సరిగా బ్రతుకు, సరిగా నడుచుకో. లివ్ రైట్, యాక్ట్ రైట్, లివ్ రైచియస్. అదే సమయంలో లవ్ మర్సీ. యు సీ, ఎ ప్రౌడ్ విల్ నెవర్ రిసీవ్ మర్సీ. ఓన్లీ ఎ బ్రోకెన్ హార్ట్, ఓన్లీ ఎ కన్ఫెస్డ్ లైఫ్ విల్ రిసీవ్ మర్సీ. వితౌట్ కన్విక్షన్ దెర్ ఇస్ నో మర్సీ. ఈరోజు చాలా మంది మర్సీ కదా, మర్సీ చూపించాయి. నో. కన్ఫెషన్ బ్రింగ్స్ మర్సీ.
కన్ఫెషన్, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు. అది ముఖ్యం. నువ్వు ఒప్పుకున్న దానికి రుజువు ఏంటి తెలుసా? నువ్వు విడిచిపెడతావు. నాట్ డూ ఇట్ అగైన్, నాట్ రిపీట్ అగైన్. దాన్ని ఒప్పుకున్నావు అన్న రుజువు నువ్వు విడిచిపెడతావు. ఒప్పుకుని విడిచిపెట్టిన వాడు ప్రభు కనికరాన్ని పొందుకుంటాడంట. హీ విల్ రిసీవ్ ద మర్సీ ఆఫ్ గాడ్. బైబిల్ చూసినప్పుడు అండి, పేతురు 1:2-5 చదువుతామండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇంగ్లీష్లో ఇంకా బాగుంది. అది ఎలా ఉందంటే, యూ ఆల్సో లివ్ లైక్ లివింగ్ స్టోన్స్. ఎలాగంట? సజీవ రాళ్ళంట. ఆర్ బీయింగ్ బిల్ట్ ఇన్ టు అ స్పిరిచువల్ హౌస్ టు బీ అ హోలీ ప్రీస్ట్హుడ్. మనం యాజకులుగా బ్రతకాలంట. మనం యాజకులుగా బ్రతకాలంట. హోలీ ప్రీస్ట్హుడ్గా బ్రతకాలంట. ఆఫరింగ్ స్పిరిచువల్ సాక్రిఫైసెస్. బలి ఇవ్వాలి. ఈరోజు దేవుడు బలులు కొడుతున్నాడు కాబట్టి ఎడ్లు రక్తాలు గొర్రెలు కదా బలులే లేవు అనుకుంటవద్దు. అందుకని పేతురు అంటున్నాడు, మిమ్మల్ని మీరు సజీవ యాగంగా సమర్పించుకోండి. ఇక్కడ పౌలు చెప్తున్నాడు, ఇది మీకు యుక్తమైన సేవ. 1 Peter, కెన్ వి జస్ట్ క్విక్లీ టర్న్ దట్ టు 1 Peter 1:18 చదువుతామండి. అమూల్యమైన రక్తము చేత ఆ. అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడిన వారమని మీరు ఎరుగుదురు కదా. We are redeemed. Through sacrifice we are redeemed. Without sacrifice there is no redemption. Without sacrifice there is no redemption. బైబిల్ చూసినప్పుడు Hebrews 13 chapter 15th verse and 16th verse. కాబట్టి ఆయన ద్వారా మనమును దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలమును అర్పించుదుము. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఏంటంట? Do not ఉపకారమును forget. Through Jesus, therefore, let us continually offer to God a sacrifice of praise. Continuously offer to God a sacrifice of praise. అనేక రకాల బలులు. హీబ్రూలో చూసినప్పుడు, జూడాయిజంలో చూసినప్పుడు దేవుడు అక్కడ మనుషుడికి బలు మనదప్పుడు అన్ని బలులు ఒకేలాగా కాదు. దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాక్రిఫైసెస్. ఇప్పుడు వాటిలో దిగుతా, అది పెద్ద సబ్జెక్టు, టైం అయిపోయింది. కానీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాక్రిఫైసెస్, అనేక రకమైన బలులు ఉన్నాయి. ఇందులో చూసినప్పుడు హెబ్రీ రాసిన పత్రికలో చూస్తున్నాము, పౌలు రాస్తున్నాడు, దే సే ద రైటర్ ఇస్ అన్నోన్, బట్ దెన్ స్టిల్ అక్కడ తెలియజేయబడుతుంది ద ఆఫర్ ఆఫ్ ప్రైజ్, సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్. ఏంటంట? ద సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్, ద ఫ్రూట్ ఆఫ్ లిప్స్ దట్ ఓపెన్లీ profess his name, and do not forget to do good and to share with others, for such sacrifices. ఏంటంట సాక్రిఫైస్? ఒకటి సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్, ఇంకోటి ఏంటి? డూ గుడ్, మంచి చెయ్యి. మూడోది ఏంటి? షేర్ ఇట్ విత్ అదర్స్. ఇది బలి అంట. ఫర్ విత్ సచ్ సాక్రిఫైసెస్ గాడ్ ఈస్ ప్లీజ్డ్. అక్కడ ఇందాక చదివాం మన స్టార్టింగ్లో, లెట్ యువర్ సాక్రిఫైసెస్ బి హోలీ అండ్ ప్లీజింగ్ అంటు గాడ్. ఏంటి అని అడగొచ్చేమో, ఇదిగో ఇక్కడ ఉంది. ఒకటి, స్తుతి ఉండాలంట మన నోట్లో, మన పెదాల నుండి రావాలంట, మనసులో కాదు, తలంపుల్లో కాదు, నోటి పెదాల నుండి రావాలంట స్తుతి. ఎప్పుడన్నా మీరు దేవునిని ఏది అడగకుండా కేవలము మీ బలి, థ్యాంక్ యూ లార్డ్ అని దేవుని స్తుతించగలరా? ఎందుకంటే దేవుని దగ్గరికి బలుల అర్పణలు ఇచ్చినప్పుడు కొన్నిసార్లు పాపానికి బలికి తీసుకురావాల్సిన అవసరం లేదు. కానీ దేర్ ఇస్ అ గ్రాటిట్యూడ్ ఆఫరింగ్, దేర్ ఇస్ అ ప్రైజ్ ఆఫరింగ్, దేర్ ఇస్ అ థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్. దేవా, నువ్వు నా జీవితంలో చేసిన దానికి వందనాలయ్యా, నువ్వు నాకు ఇచ్చిన దానికి వందనాలయ్యా, నువ్వు జరిగించిన కార్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. దేవునికి అంగీకారం అంట. దేవుని సన్నిధిలో మనం ఆయన్ని స్తుతిస్తూ, యేసు నామాన్ని గ్రహిస్తూ, గుర్తెరుగుతూ, మహిమపరుస్తూ మనము స్తుతిస్తూ ఉంటే, యేసు చేసిన కార్యాన్ని స్తుతిస్తూ ఉంటే, ఇట్ ఈస్ అ సాక్రిఫైస్. మనం ఇక్కడ బలి ఇస్తున్నట్టంట, మన నోట్లో నుండి బలి పైకి వెళ్తుందంట, దేవుని దగ్గరికి ఇంపైన సువాసనగా వస్తుందంట. దేవుని ముందు మన ప్రార్థనలు చేరుతున్నాయి, దేవుని ముందు మన స్తుతులు చేరుతున్నాయి, దేవుని ముందు మన విజ్ఞాపనలు చేరుతున్నాయన్న విశ్వాసంతో మనం ప్రార్థిస్తున్నామా, స్తుతిస్తున్నామా, మొరపెడుతున్నామా, లేకపోతే ఏదో చెప్పాలన్న రీతిగా చేస్తున్నామా? బైబిల్లో చూసినప్పుడు ఇక్కడ చూస్తున్నాము, డూ గుడ్
సరైనది చెయ్యి, నీతిని ప్రేమించు, డూ వాట్ ఈస్ రైచియస్, డూ గుడ్. రైట్ స్టాండింగ్ విత్ గాడ్ ఆల్వేస్ రిక్వైర్స్ రైట్ స్టెప్స్ టు బీ టేకెన్. రైట్ స్టాండింగ్ విత్ గాడ్ అనేటప్పుడు దేవుని ముందు ఒక వ్యక్తి యథార్థంగా సరిగా బ్రతకాలన్నప్పుడు, దేవుని ముందు సరిగా ఉండాలన్న ఎవరైనా సరే సరిగా జీవించాలి. సరిగా జీవించుకున్న దేవుని ముందు నేను సరిగా ఉన్నానని చెప్పిన వాడు తను తాను మోసపరుచుకుంటున్నాడు అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. లివ్ రైట్ బిఫోర్ గాడ్, లివ్ రైట్ బిఫోర్ గాడ్. అదే టైంలో చూస్తున్నాము, షేర్ ద గుడ్నెస్ విత్ అదర్స్. ఇతరులను పట్టించుకో, ఇతరులను ప్రేమించు, ఇతరులను పట్టించుకో, ఇతరులను ప్రేమించు. ఫర్ సచ్ సాక్రిఫైసెస్ గాడ్ ఈస్ ప్లీజ్డ్. అలాంటి బలులు దేవునికి అంగీకారమైందంట, దేవునికి ఇష్టమైనవంట. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితం దేవుని కొరకు బలర్పణగా బ్రతుకుతున్నారా? దేవునికి అంగీకారమైన బలిగా మీ బ్రతుకుందా? మీ జీవితంలో పరీక్షలో మీరు నిలబడగలుగుతున్నారా? I told 4 tests of love. What is that first one? Passion. Passionate for God. What is the second one? Commitment. ఏది ఏమైనా దేవుని కొరకు, ఏది ఏమైనా దేవుడు, ఏది ఏమైనా దేవుడు మొదట, గాడ్ ఫస్ట్. మూడోది ఏంటి? ఆనందించాలి. ఏదో బై ఫోర్స్ కాదు. ఇట్ ఈస్ యూ బీయింగ్ ప్లెజర్. With pleasure you do, with pleasure you act, with pleasure you serve, with pleasure you pray. ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తామే, ప్రభువా నీ సన్నిధిలోకి వస్తాం, ఎంత గొప్ప ధన్యత అయ్యా. నేను నా ప్రియుడు అని పిలుస్తాను, ఎంత గొప్ప ధన్యత అయ్యా. కాలింగ్ జీసస్ యువర్ లవర్. ఎప్పుడన్నా అనుభవించారా? అనుభవించలేదంటే యూ రియల్లీ డోంట్ లవ్ జీసస్. ఇఫ్ యు కాల్ జీసస్ యువర్ లవర్ బికాస్ హీ సేస్ మై బిలవర్డ్, my beloved. Oh, look at that Bible's verse, my beloved. You see that statement, na priyuralo, na priyudu. How much love, how much passion, how much pleasure. You see, pleasure lo eppudu pain untadi, but pleasure will always override pain. Pain ni chustunava, pleasure undadu. But if your pleasure, if you experience, you will forget pain. ఈరోజు దేవుని సేవిస్తూ నీకు భారంగా బ్రతుకుతే, దేవుని సేవిస్తా నీకు నొప్పిగా ఉంటే, దేవుని కొరకు ఏదైనా చేస్తా నీకు కష్టంగా ఉంటే, నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తలేదు, పరీక్షలో ఓడిపోయేవాడిని. చివరిది ఏంటండి? సాక్రిఫైస్. బికాస్ అల్టిమేట్లీ ఈ టెస్ట్ క్వాలిఫై అవ్వాలి, ఈ పిల్లర్ నిలబడాలి. చూసి 4 పిల్లర్లు పెట్టి ఒక స్లాబ్ వేసి ఒక పిల్లర్ పడిపోయింది అనుకో, ఏమవుతుంది? కూలిపోతుంది. యూ మైట్ సే నిలబడుతుంది. లేదు, వెయిట్ తీసుకెళ్ళట్టాయి. ఇట్ విల్ నాట్. నీదేదో చిన్నదైతే నిలబడుతున్నాను, సో టేక్ ఇట్ బిగా. ఇంపాసిబుల్. ఈరోజు మన జీవితంలో దేవునికి యథార్థంగా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు, సజీవ యాగంగా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. మన జీవితం ఈ లోకంలో కేవలం తాత్కాలికమైంది. లోకాన్ని, దాని మార్గాల్ని ప్రేమించు. Do not be conformed to the patterns of the world, but through the renewing of your mind. మనసు నూతన పరచబడాలంట, మనసు రెన్యూ అవ్వాలంట, రీప్రోగ్రామ్ అవ్వాలంట, ఐడియాలజీస్ రీప్రోగ్రామ్ అవ్వాలంట, జీవిత విధానం రీప్రోగ్రామ్ అవ్వాలంట, చేసే పనులని, అలవాట్లను మార్చుకోవాలంట. కొత్తగా నేర్చుకుంటాం సులభం అండి, అలవాటైన దాన్ని మార్చడం కష్టమే. దేవుడు ఎరుగున్నాడు. నువ్వు ప్రయత్నం చేస్తున్నావంటే దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. కానీ ప్రయత్నం చేయకున్నా నువ్వు గర్విష్ఠగా బ్రతికాక దేవుడు ఏమాత్రం తరుణమవ్వడం. ఇఫ్ యు ఆర్ ట్రైయింగ్, గాడ్ ఈస్ గివింగ్ యూ ఆల్ ద టైమ్ యూ నీడ్ ఇఫ్ యు ఆర్ ఆనెస్ట్లీ ట్రైయింగ్. బట్ ద ఎవిడెన్స్ ఆఫ్ ట్రైయింగ్ ఈస్ గెటింగ్ బెటర్. నువ్వు ఉన్న స్థితిలోనే బ్రతుకుతూ చేసిన కార్యాలే చేసుకుంటూ నేను ట్రైయింగ్ అని చెప్తామో, నో, యు ఆర్ ఫూలింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు మోసపరచుకుంటున్నావు. డిసీవింగ్ అనేది బైబిల్ తెలియజేస్తుంది. దయచేసి స్థలంలో ఉంచుతామండి. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనము ఏ రీతిగా మనం దేవుని ప్రేమిస్తున్నాం, ఏ రీతిగా మన విశ్వాసం కనబరచబడుతుంది. క్రియలు లేని విశ్వాసం వ్యర్థం అనేది దేవుని వాక్యం మరలా తెలియజేస్తుంది. విశ్వాసం గురించి చదివినప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11 చదివినప్పుడు, ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని బట్టి
విశ్వాసం ద్వారంగా విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరు దే హ్యావ్ యాక్టెడ్ త్రూ ఫెయిత్. విశ్వాసం ద్వారంగా కార్యము చేసి చూపించారు. దే హ్యావ్ యాక్టెడ్ విత్ ఫెయిత్. ఈరోజు ఏంటది మనం చేసేది? విశ్వాసం ద్వారంగా. ఈరోజు ఏంటది మనం జరిగించేది? విశ్వాసాన్ని బట్టి. ఏంటది దేవుడు చూడగలుగుతున్నాడు నీ జీవితంలో? విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారా? విశ్వాసంతో దేవుని స్తుతిస్తున్నారా? విశ్వాసంతో దేవుని గణపరుస్తున్నారా? విశ్వాసంతో దేవుని మహిమపరుస్తున్నారా? కెన్ గాడ్ సీ ఫెయిత్ ఇన్ యువర్ లైఫ్? Faith to live for God, faith to follow God, faith to serve God, faith to be called a believer. ఏది నీ విశ్వాసం? విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ వారి జీవితాలు సజీవ యాగముగా, బికాస్ faith is always proved with sacrifice. ఏది నీ విశ్వాసం? ఏది నీ బలి? ఏది నీ స్తుతి ఆరాధన? దేవునిని ఆరాధించిన జీవితం ఉందా? ఆరాధన బ్రతుకు ఉందా? కేవలం పాటలు కాదు, నీ నోటి నుండి వచ్చే మాట, ప్రతి మాట దేవుడికి మహిమ కలిగించేలాగా ఉందా? దేవునిని స్తుతించగలుగుతున్నాము అన్ని సమయంలో, అన్ని వేళల్లో. దేవుణ్ణి ఆరాధిస్తే నిశ్చయంగా దేవుడు కార్యాన్ని జరిగించే దేవుడు అండి. దేవుడు దిగి వస్తాడండి, దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్ముడు దిగి వస్తాము ఒకటి చూస్తాము. కానీ చెరసాల్లో పౌలు శీలలో అక్కడ బంధించబడిన స్థితుల్లో, గాయపరచబడిన స్థితుల్లో, కొరడా దెబ్బలతో ఉన్న స్థితుల్లో, సంఖ్యలతో బంధించబడిన స్థితుల్లో వారు దేవునికి ప్రార్థిస్తూ, దేవునికి స్తుతి ఆరాధన చేస్తూ ఉంటే భూమి కంపిందంట, భూమి అదిరిందంట, చెరసాల తలుపులు అన్నీ తెరబడ్డాయంట, వారి సంఖ్యలన్నీ తెంపబడ్డాయంట. You see, when you truly honor God, there is deliverance. When you truly honor God, there is freedom. దేవునికి నిజమైన బలి నువ్వు అర్పించేటప్పుడు ఆ అపవాదిని నేను పట్టు పెట్టుకోలేదు. దేవుడే దిగి వస్తాడు, దేవుడే కార్యం జరిగిస్తాడు. God himself will intervene in your life. నీ జీవితంలో నీకున్న విలువ దేవుడు చేసిన కార్యాన్ని బట్టి, ఆయన ఇచ్చిన బలిని బట్టి. వెండి బంగారముల ద్వారా మనం విమోచించబడలేదు, కానీ అమూల్యమైన యేసు రక్తము ద్వారంగా. వాల్యూ ఇస్ డిటర్మైన్డ్ బై సాక్రిఫైస్. God has given you value through his blood, through his sacrifice. ఆయన చేసిన కార్యాన్ని బట్టి మనకి విలువనిచ్చాడండి. నువ్వు విలువైన వ్యక్తివి యేసు చేసిన కార్యాన్ని బట్టి, యేసు ఇచ్చిన బలిని బట్టి. యేసు దేవుడు తన్ను తాను తగ్గించుకుని నీ కొరకు బలియాగమయ్యాడంట. దేవా నీకు వందనాలయ్యా, నువ్వు చేసిన కార్యాన్ని బట్టి వందనాలు యేసయ్యా. నా ప్రియుడైన యేసయ్యా నీకు వందనాలు యేసయ్యా. నువ్వు చేసిన కార్యాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా. నువ్వు నా జీవితంలో నువ్వు ప్రేమిస్తున్నావు నిరూపించావయ్యా, వందనాలయ్యా. This is love that God gave his only beloved son for you as a sacrifice for the propitiation of your sins. నీ పాపముల నిమిత్తమై యేసుని తన సొంత కుమారుని బలి చేయడండి దేవుడు. దానిని బట్టి నిరూపించబడుతుంది ప్రేమ. ఏది నీ ప్రేమని రుజువేది? ఏది మన ప్రేమకు రుజువేది? ఏది మన ప్రేమను ద్వారా చేసిన కార్యం ఏది? చెప్పండి. ప్రభా నా జీవితంలో నువ్వేనయ్యా, నీవే ప్రభా, నీవే దేవా, నీవేనయ్యా, నా సర్వం నీవేనయ్యా. నీకే స్తుతులయ్యా, నీకే ఆరాధన ప్రభా, నీకే వందనములు దేవా. నిజంగా అనుభవిస్తూ దేవునికి వందనాలు చెప్తామా. నాకు విలువనిచ్చావయ్యా, వందనాలయ్యా. యోగ్యత లేని నాకు అర్హతనిచ్చావయ్యా, వందనాలయ్యా. అయ్యా పరలోక రాజ వారసుడిగా నాకు అధికారం ఇచ్చావయ్యా, సొత్తుగా మార్చబడే హక్కునిచ్చావయ్యా, దేవుని బిడ్డను పిలవబడిన ధన్యతనిచ్చావు ప్రభా, వారసత్వం ఇచ్చావయ్యా, నీకు వందనాలయ్యా. గివ్ హిమ్ థాంక్స్, గివ్ హిమ్ థాంక్స్. స్వరమెత్తి మీ నోటి నుండి రావాలి, మీ పెదవులు తెరవాలి. మీ పెదాలు తెరిచి దాంట్లో నుండి దేవునికి అంగీకారమైన బలి, నోరు తెరిచి దేవునికి అంగీకారమైన బలి, ఆరాధన బలి చెల్లించండి. ఆరాధన బలిని చెల్లించండి. ఆనర్ జీసస్ క్రైస్ట్, గ్లోరిఫై జీసస్ క్రైస్ట్, వర్షిప్ ద లాంబ్. నీ కొరకు వధించబడిన గొర్రె పిల్లని గౌరవించు, గణపరచు, ఆరాధించు, మహిమపరచు. అవును ప్రభా, ఏది ఏమైనా నిన్ను ఆరాధిస్తామయ్యా, ఏది ఏమైనా నిన్ను సేవిస్తామయ్యా.
ఏదేమైనా నీ కొరకే బ్రతుకుతాము ప్రభా. నీకు అంగీకారంగా బ్రతకాలని ఆశగా ఉన్నామయ్యా. మమ్మల్ని వాడుకోయ్యా, మమ్మల్ని అంగీకరించు ప్రభా. మా జీవితాలను అంగీకరించయ్యా. మా తప్పుల్ని మేము ఒప్పుకుంటుగా మమ్మల్ని సరిదిద్దు ప్రభా. మమ్మల్ని చక్కపరచయ్యా. అయ్యా మమ్మల్ని వెరగొట్టయ్యా. మా బ్రతుకులను మలుచుకుంటానికి ఆశపడుతున్నాం ప్రభా. తెలియజేయ ప్రభా, మేము ఎక్కడ మారాలో తెలియజేయ ప్రభా. మా తప్పిదమ్మల్ని తెలియజేయ ప్రభా. నీ సన్నిధిలో మా పాపాలు మేము ఒప్పుకుంటే నువ్వు బాగు చేసే దేవుడు అయ్యా, నువ్వు స్వస్థపరిచే దేవుడు అయ్యా, నువ్వు మేలు జరిగించే దేవుడు అయ్యా. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. దేవా ఇదిగోనయ్యా, ఈరోజు నీ వాక్యం ద్వారా మేము సరిదిద్దపడుచుండగా దేవా నీ కొరగా సజీవ యాగముగా బ్రతికే బ్రతుకు మాకు దయచేయ్యా. యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్, హోలీ, ప్లీజింగ్ అంటూ యూ లార్డ్. నిన్ను మమ్మల్ని చూస్తే నీకు సంతోషం కలగాలయ్యా. మమ్మల్ని చూస్తే నీకు ఆనందం కలగాలయ్యా. అయ్యా నీకు గర్వకారణంగా మేము బ్రతకాలి ప్రభా. నీకు రోషం కలిగిన వారిగా మేము బ్రతకాలి ప్రభా. దేవా మాకు కావాల్సిన మనోనేత్రాలను డిసర్న్మెంట్స్ మాకు అనుగ్రహించు ప్రభా. తెరువు ప్రభా, మా మనోనేత్రాలను తెరువయ్యా. మాకు కావాల్సిన డిసర్న్మెంట్ మాకు దయచే ప్రభా. గ్రహింపు దయచే. నీ చిత్తం ఏదో తెలుసుకుని దాని తగినట్టుగా బ్రతికి నీ సంపూర్ణ చిత్తము నెరవేర్చేవారిగా మమ్మల్ని చేయి ప్రభా. మా చిత్తము నువ్వు నెరవేరుస్తాం కాదయ్యా, నీ చిత్తము మేము నెరవేర్చాలయ్యా. మేము అడిగినవి నువ్వు ఇస్తాం కాదయ్యా, నువ్వు అడిగినది మేము చెయ్యాలి ప్రభా. అయ్యా మా కొరకు నువ్వు ఉంటాం కాదయ్యా, నీ కొరకు మేము ఉండాలి ప్రభా. దేవా హెల్ప్ us లార్డ్ టు కరెక్ట్ అవర్ ఐడియాలజీస్, కరెక్ట్ అవర్ లైఫ్స్, డిసిప్లిన్ అవర్ లైఫ్స్. మేము మా సొత్తు కాదు, మేము వెలపెట్టి కొనబడిన వారమని గుర్తెరిగి భయముతో జాగ్రత్తతో హెల్ప్ us లార్డ్ టు అండర్స్టాండ్ we are not our own property, we have no right over ourselves, all our rights are given to you Lord. You have bought us Lord, you are our master but you call us your friend Lord. You are our savior but you call us your lover Lord. నీకు వందనాలయ్యా. నిన్ను యథార్థంగా ప్రేమించి నీకు ద్రోహము మోసము చేయని వారిగా యథార్థంగా బ్రతికే జీవితాలు నాకు మాకు అందరికీ దయచేయమని వేడుకుంటూ విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేసి సమయం అవుతుందని ముగిస్తున్నాము. కానీ నీ ఆత్మ కార్యము మా మధ్య కొనసాగింపజేసి మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి పెడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దైవం నీవయ్యా, పాపి